పత్రికా మిత్రులకు జై భీమ్. నా పేరు ఇబ్రాహిం శేఖర్, బడంగ్పేట్ డిప్యూటీ మేయర్. ఈరోజు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ గారి ఆధ్వర్యాన నేను మరియు మా మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరియు కమిషనర్ గారు, డిఈ గారు, ఏఈ గారు అందరం కలిసి రాబోయే బోనాల పండుగకు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎలాంటి వసతులు కల్పించాలి దాని మీద ఒక ఇంటర్నల్ మీటింగ్ పెట్టి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి గుళ్ళ దగ్గర క్లీన్నెస్ కావచ్చు, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే రోడ్లు అలాంటివి, దానికి కలర్స్ అట్లాంటివి ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చేయాలనేది, దాని మీద ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి, దాని మీద అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం, శుభ పరిణామం. ప్రజలు సంతోషంగా ఉండడానికి అందరం కూడా కొన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది పాలకవర్గంగా మేము తీసుకోవడం జరిగింది. అయితే నేను 2001లో సర్పంచ్ అయినా, తర్వాత కౌన్సిలర్గా గెలిచిన, కార్పొరేటర్గా గెలిచి డిప్యూటీ మేయర్ అయినా. అంటే 2001 నుంచి 2024 అంటే 23 సంవత్సరాల రాజకీయ అనుభవం ప్రజలను గమనించిన సందర్భంగా, ప్రజలందరూ కూడా గమనించిన సందర్భంగా బోనాల పండుగ ఒక్కటి మాత్రమే ఈ సమాజంలో, అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం ఏవైతే పండుగలు జరుగుతున్నాయో బోనాల పండుగ ఒక్కటి తప్పిస్తే దసరా కావచ్చు, దీపాలు కావచ్చు, గణేషుని పండుగ కావచ్చు, ఇతర ఏ పండుగలు కూడా ఒకటే రోజు పండుగ జరుగుతుంది. ఒకటే రోజు పండుగ జరగడం వల్ల ఎవరింటి దగ్గర వాళ్ళందరూ చేసుకొని ఈ పండుగ జరుపుకొని మొత్తం సమాజం అంతా కూడా ఒక వాతావరణం ఉండే ఓ సంస్కృతి మన రాష్ట్రంలో, దేశంలో కొనసాగుతున్నది. అయితే బోనాల పండుగ అన్ని రాష్ట్రాలలో ఉండదు. దేశం అంతా కూడా బోనాల పండుగలు ఉండే అవకాశం లేదు. సరే, మన ఆంధ్రలో కూడా బోనాల పండుగ లేదు, కానీ తెలంగాణలో బోనాల పండుగ ఉందో సంస్కృతి ఉన్నది. మనం ఈ సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. ఈ బోనాల పండుగలలో ప్రజలు జరుపుకునే దానిలో వచ్చిన లొసుగు ఉంది. ఏం లొసుగు అంటే ఈ బోనాల పండుగను ఒక్కరోజు జరపకపోవడం. ఈ ఒక్కరోజు బోనాల పండుగను జరపకపోవడం వల్ల సమాజంలో ముఖ్యంగా పీడిత వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రకుల పేదలు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు నేను గమనించిన. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే విధాన్ని నేను గమనించాను. ఎలా గమనించానంటే, నేను బోనాల పండుగ చేసుకోవాలనుకుంటే మా ఊర్లో ఒకనాడు బోనాల పండుగ ఉంటుంది, బడంగ్పేటలో ఒకనాడు బోనాల పండుగ ఉంటుంది, మామిడిపల్లిలో ఒకనాడు బోనాల పండుగ ఉంటుంది, అల్మాస్గూడెంలో ఒకనాడు బోనాల పండుగ ఉంటుంది. నాకు 100 మంది చుట్టాలు రండి, నేను 100 మంది చుట్టాలు, ఆ ఇంటికి నేను 100 మంది పిలవడం ఏమవుతుంది, మా ఇంట్లో 10 మంది, ఒక 100 మంది, 110 మంది. అంటే నేను బోనాల పండుగను 10,000తో చేసుకునేది 1,10,000 అవుతుంది. నాకు బోనాల పండుగ నేను ఇంటికాడ 10,000తో చేసుకునేది 1,10,000 అవుతున్నది. నా బోనాల పండుగ అయిపోయింది. మళ్ళీ నా దగ్గరకు వచ్చిన చుట్టాలు అందరూ మరి నన్ను కూడా పిలుస్తారు కదా. మరి నా కూడా వచ్చిన వాళ్ళు, అంటే ఎవరైతే నాకు 100 మంది చుట్టాలు ఉంటారు, నన్ను పిలిచిన కూడా 100 మంది చుట్టాలు ఉంటారు. మళ్ళీ ఆ 100 మంది ఆడికి రావాలి. మళ్ళీ ఆడికి వెళ్ళి ఇంకో ఆయన దగ్గరికి, ఆయన బోనాల పండుగ ఆయనకు ఉంటుంది, ఆయన దగ్గరికి 100 మంది కావాలి. ఇట్లా 10 రోజులు ఉంటే 10 మందికి 10 బోనాల పండుగలు అయిపోతాయి. అంటే నేను చెప్పేది ఏమంటున్నా, ఇది కొంచెం ధనవంతులకు, డబ్బున్నోళ్ళకు ఇట్లా పండుగ పిలిచి చేసుకోవడం ఎంజాయ్మెంట్ ఉండొచ్చు, కానీ పేద వర్గాలకు, ముఖ్యంగా అణగారిన వర్గాలకు బాగా నష్టమయ్యే అవకాశం ఉన్నది. అంటే పని ఖరాబ్ అవుతుంది. నేను ఇలా బోనాల పండుగ ఉంది, అందరం పని ఖరాబ్ చేసుకుంటాం. వాళ్ళే అయితే లేదు కదా బోనాల పండుగ, వాళ్ళే అయితే లేదు కదా, లాసు, మళ్ళీ ఇంకోటి లాసు. అంటే నేను 10 సార్లు లాస్ అవుతున్నా. అంటే 10 రోజులు, అంటే 10 దినాలు మనకు డబ్బులు పోతున్నాయి, ప్లస్ నేను ఆర్థికంగా కూడా నష్టం చేస్తున్నా.
కాబట్టి నేనేమంటున్నానంటే బోనాల పండుగ, నేను సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడతలేను, నేను సంస్కృతికి వ్యతిరేకంగా మాట్లాడతలేను. బోనాల పండుగను ఒకరోజు జరపడం వల్ల కొన్ని వేల కోట్లు ఈ పేద ప్రజలకు మిగిలే అవకాశం ఉంది. ఫీజులు కట్టనీకే అప్పులు చేస్తున్నారు, హాస్పిటళ్ళకు అప్పులు చేస్తున్నారు. ఏమన్నా బోనాల పండుగ అందరూ ఒకటేసారి జరుపుకోవడం వల్ల ఒక మనిషికి ₹1,00,000 10,000తో అయిపోతుంది. దీనివల్ల సమాజంలో మార్పు జరిగేది ఏం లేదు కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, నేను ఇప్పటికే మా మున్సిపల్ కార్పొరేషన్లో కూడా మేయర్ గారికి, కార్పొరేటర్ అందరికీ రిక్వెస్ట్ చేసిన. అంటే మనం మాట్లాడిందంతా కూడా వ్యవస్థలో ఒకటే రోజు మార్పు జరగదు. కానీ నేను ఒక ప్రపోజల్ పెట్టాను, నేను మేయర్ గారికి, మా కార్పొరేటర్లు అందరికీ. ఇట్లా వివిధ రోజులలో బోనాల పండుగ చేసుకోవడం వల్ల పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. వాళ్ళ పని కూడా నష్టపోయి రెండో రకంగా ఆర్థికం అంటే చుట్టాలను పిలుచుకొని ఖర్చు పెట్టేది, రెండోది పని దినాలు కూడా నష్టమయ్యే అవకాశం. గణేశుని పండుగ ఒకరోజు జరిపినట్టు బోనాల పండుగ జరపాలి, దీపావళి ఒకరోజు జరిపినట్టు బోనాల పండుగ ఒకరోజు జరపాలి. బోనాలు జరుపుకోవాలండి, కానీ ఒకరోజు జరుపుకోవాలంటున్నా, ఇందులో తప్పే ఉంది. ఒక దగ్గర మంచి బోనాల పండుగ చేసా అయితే ఆడ మంచి రోజు ఉంటేనే చేస్తారు కదా. అకార్డింగ్ టు హిందూ సిద్ధాంతం ప్రకారం ఒక రోజు మంచిగా ఉంటేనే చేస్తారు. మరి ఆ రోజు నాడు అందరు జరుపుకుంటే తప్పే ఉన్నది. ఒక ఊర్లో ఒకనాడు మంచి రోజు ఉంటుంది, ఇంకో ఊర్లో ఇంకో రోజు మంచి ఉంటుంది. ఏమన్నా ఒక రోజు ఒక దానా మంచిగా ఉంటుంది, అందరికి మంచిగానే ఉంటుంది కదా. ఒకళ్ళు అట్లా మంచిగా లేకపోతే అది తప్పనమాట, ఆ సిద్ధాంతంలో రాంగ్ ఉన్నట్లు లెక్క. కాబట్టి బోనాల పండుగను ఒకరోజు జరుపుకోవడం వల్ల పేదలు ఆర్థికంగా బాగుపడే అవకాశం. అంటే ఒక్క రోజులో మనం అనుకుంటాం మరి నిజంగానే ఇంతనా, ప్రజలందరికీ చాలా ఇష్టంగా ఉంది, ఎంజాయ్మెంట్ ఉడకండి, డబ్బులు బాగుండడానికి ఎంజాయ్మెంట్, డబ్బులు అప్పులు చేసి బోనాల పండుగలు చేస్తున్నారు. అప్పులు అన్నారా, అప్పులు చేసి బోనాల పండుగ చేస్తున్నారు, మళ్ళా అప్పు కోసం పోయి అడుగుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి బోనాల పండుగను ఒక్కరోజు జరపడం వల్ల సామాజిక మార్పు కూడా జరిగే అవకాశం ఉన్నది. దసరాను ఎట్లయితే ఒకరోజు జరుపుతారో, దీపావళిని ఎట్లయితే ఒకరోజు జరుపుతారో, గణేశుడి పండుగ ఒకరోజు ఎట్లయితే జరుపుతారో, మిగతా హిందూ పండుగలన్నీ ఒకరోజు జరిపినట్టే బోనాల పండుగ కూడా ఒకటే రోజు జరపాలి. ముస్లింలు ఏ పండుగనైనా ఒకరోజు జరుపుతారు, క్రిస్టియన్లు ఏ రోజైనా ఒకరోజు పండుగ. హిందూ పండుగలు అది కూడా ముఖ్యంగా బోనాల పండుగ ఇది ఎక్కడో జరపడం వల్ల పేదరికం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది, నష్టమయ్యే అవకాశం ఉంది. కాబట్టి బోనాల పండుగ ఒకరోజు జరగడం సామాజికంగా వెనుకబడ్డ వర్గాలకు లాభం అయ్యే అవకాశంగా నేను భావిస్తూ, మరి ఈ విషయాన్ని హిందూ సంస్కృతి పాటించేటోళ్ళు కావచ్చు, లీడర్లు కావచ్చు, ఇది వ్యతిరేకమైన ఆలోచన కాకుండా నేను అన్న విషయాలు నిజమా కాదా అని ఆలోచన చేసి గెలిచిన లీడర్లు, పోటీ చేసిన లీడర్లు, పార్టీల లీడర్లు అందరూ కూడా ఆలోచన చేసి మనం ఒక్కసారి బోనాల పండుగ చేసుకోవడం వల్ల అందరికీ పనులు ఖరాబ్ అయ్యే అవకాశం తక్కువ, డబ్బు ఖరాబ్ అయ్యే అవకాశం తక్కువ, అందరు కూడా రవాణా ఇబ్బంది ఎక్కువ. చాలా మంది బోనాలు కిటాడు పోవడం వల్ల ఏదో ఒక తాన దావత్ చేసుకొని వస్తుంటే బండ్లు కింద పడ్డ రోజులు ఉన్నాయి, మంచి చెడు అయిన రోజులు కూడా ఉన్నాయండి. మనకు అనుకోకుండా మనం పని మీద పోతుంటే రోజు ఏం జరిగినా ఇబ్బంది లేదండి. కానీ కేవలం ఇట్లాంటి సందర్భంలో మన నష్టం జరిగే 12 గంటల దాకా ఉంటామండి. 12 గంటల దాకా ఉంటే తర్వాత ఏదైనా ఇది తీసుకొని మనం రావడం వల్ల మంచి చెడు కూడా జరిగిన రోజులు కూడా చాలా ఉన్నాయి పండుగలకు పోయి. కాబట్టి ఇట్లాంటిని అవాయిడ్ చేయడానికి, తక్కువ చేయడానికి సమాజం అంతా ఆలోచించాలా. ముఖ్యంగా అన్ని పార్టీల లీడర్లు, గెలిచిన లీడర్లు అందరూ కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం రాబోయే రోజులల్లా, నేను ఈసారి ఇంప్లిమెంట్ చేయమని చెప్తలేను, రాబోయే రోజులల్లా మరి ఇలాంటి నిర్ణయం ఒకరోజు బోనాల పండుగ చేయగలిగితే సమాజానికి మంచి జరిగే అవకాశం నేను తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మరి నేను పిలవగానే ఈ సమావేశం వచ్చిన గౌరవ మన రిపోర్టర్లకు అందరికి కూడా సామాజిక మార్పుకు బాధ్యులు మీరు తలుసుకుంటేనే సామాజిక మార్పు జరిగే అవకాశం ఉంది. లీడర్లు ప్లస్ రిపోర్టర్లు ముఖ్యంగా ఈ వ్యవస్థను మీరు నిజంగా మార్చాలనే ఆలోచన ఉంటే ముందు పాత్ర వహించే అవకాశం వీళ్ళకి ఇద్దరికే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు కూడా ఈ మార్పు వైపు ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయించడానికి మీరు ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, మరి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా జై భీమ్ తెలుసు సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.